తెలుగు న్యూస్ ఛానల్కు స్వాగతం. పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో పేదల ఆరోగ్యం గాలికి విద్యార్థులకు తప్పని కష్టాలు. ప్రిన్సిపల్ వినతికి పత్త చేయని జిల్లా వైద్యాధికారి. ఆశ్చర్యపరుస్తున్న బైదలాపురం ఆసుపత్రి నిర్వాకం. పాతపట్నం మండలం బైదలాపురం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ప్రతి నెల కాగువాడలో గల మహాత్మా జ్యోతిబా పులే బాలికల ఆశ్రమ పాఠశాలలో సందర్శించి విద్యార్థులకు ఆరోగ్య భద్రత, విద్య మరియు వారికి అవసరమైన వైద్య పరీక్షలు చేయాలి. విద్యా సంవత్సరం ప్రారంభమై దాదాపు 3 మాసములు కావస్తున్నా ఒకసారి కూడా సందర్శించడం లేదు. పాఠశాల ప్రిన్సిపల్ జిల్లా వైద్యాధికారులకు వినతి చేసిన దానికి కూడా స్పందన లేదు. విద్యార్థులకు ప్రభుత్వం వైద్యం అందని దక్షాన మిగులుతుంది. విషజ్వరాలు ప్రబలుతున్న సమయంలో కూడా వైద్యులు సందర్శించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రుల ఆందోళన చెందుతున్నారు. విద్య మాట పక్కన పెడితే వైద్యం ఇలా ఉంటే వారి పరిస్థితి భయంగా ఉందని పిల్లలను విడిచిపెట్టి మేము దూరంగా ఉండడం కారణంగా వారి ఆరోగ్యంపై మాకు సందిగ్ధం నెలకొందని ప్రిన్సిపల్ వారిపైన ఉన్న నమ్మకంతో ఇక్కడ చేర్చినందుకు మున్సిపల్ కూడా పిల్లల పట్ల బాధ్యతాయుతంగా వైద్యాధికారులకు వినతులను చేస్తున్నప్పటికీ ఈ విధంగా వ్యవహరించడం సరికాదని మున్ముందు జిల్లా కలెక్టర్ వారి దృష్టిలో పెడతారని తెలిపారు. ఐటీడీఏకి సంబంధించింది కాబట్టి ఐటీడీఏ పీఓ కూడా ఈ లెటర్తో ఒకసారి ఆవిడకి కూడా ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే దానికి మాకేముందంటే ఒకప్పుడు ఇది పుత్తూరులో ఉండేది. వచ్చినప్పటికి ప్రతి రెసిడెన్షియల్ స్కూల్కి ఏంటంటే ఒక పిహెచ్ పరిధిలో చేస్తారు. అది బైదలాపురమా లేకపోతే ఈ గవర్నమెంట్ సిఎస్ అనేది ఉంది. మాకు తెలిసింది ఏంటంటే మా స్కూలు, మా రెసిడెన్షియల్ స్కూలు బైదలాపురం పిహెచ్ పరిధిలో ఉన్నాయి. ఆ డాక్టర్స్ ఎప్పుడు వచ్చేవాళ్ళు. అది రొటీన్గా ఇలా ఈ ప్రాబ్లం ఎప్పుడు మాకు కంప్లైంట్ చేయాలి, కానీ మాకు సమస్య రాలేదు. ఇప్పుడే వచ్చింది కాబట్టి మాకు వెంటనే ఫస్ట్ చర్యగా వాళ్ళకి లెటర్ మేము తెలియజేస్తాం. తర్వాత ఇంకా రిప్లై రాలేదు అంటే మీరు చెప్పేటట్టు కొంచెం నాకు డిలే ఉండొచ్చు. మీరు నెక్స్ట్ ఏంటంటే మేము ఈ డాక్టర్ తెలియజేసిన వెంటనే వేరే నెక్స్ట్ కంప్లైంట్ కూడా ముందు చూపు కింద ఈ ఉత్తరాన్ని రిఫరెన్స్ చేస్తూ వాళ్ళకి తదుపరి దీని గురించి చెప్పడం జరుగుతుంటుంది. కంప్లైంట్ చేస్తాం. రెస్పాండ్ అవ్వకపోతే మీకు అది మా సొసైటీకి కూడా తెలియజేయడం జరుగుతుంది. సార్ మరి కలెక్టర్ గారికి ఏమైనా ఇస్తారా? లేదు సార్, కలెక్టర్ గారికి మేము ఇంప్లిమెంట్ చేయలేదు. మరి ఎందుకంటే మిగిలిన సిబ్బంది వస్తుంది మా ఏఎన్ఎం ఉన్నారు కాబట్టి అది వాళ్ళు రావాలి, జనరల్గా రావాలి అనేది ఉన్నారు కాబట్టి మేమేంటంటే మా పిహెచ్ పరిధిలో ఉన్నారు కాబట్టి పిహెచ్ పరిధిలో వాళ్ళకే మేము లెటర్స్ ఇచ్చాము. మరి ఏంటంటే డిఎంఎన్ఎఫ్స్ గారికి మరి కరెక్ట్ పరిధి తీసుకురావాలని మీకు తెలియజేశారు కాబట్టి ఆ విషయం కూడా మేము చేస్తాం. ఎందుకంటే కింద సిబ్బంది మీకు వస్తారు అంటే ఇబ్బంది లేదు, కానీ మెడికల్ ఆఫీసర్ రానప్పుడు మీరు డిఎంఎన్ఎస్ అన్ని సమస్యల్లాగా ఒక సమస్య అయితే ఉండేది. వైద్యం సమస్య హాస్పిటల్కి ఈ దగ్గరలో పిహెచ్సి, మీ పరిధిలో పిహెచ్సి, మీకు రావాల్సిన పిహెచ్సి డాక్టర్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంతవరకు విజిట్ చేయలేదని చెప్పారు. సరే, దానికి మీరు పై అధికారులకు కూడా నేను దానిపై పై అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్తానని గతంలో చెప్పారు. మీరు అది తీసుకెళ్లారా? ఇంతవరకు సందర్శించారా? వైద్యులు ఏమైనా జరిగిందా? తరువాత మేమేంటంటే మా నార్మ్స్ ప్రకారము వాళ్ళకి రిటైర్ అయిపోయిన తర్వాత నీటికి మరి మాకు వైద్యాధికారి అయిన ఎవరు రాలేదు. మేము ఇంటిమేట్ చేసినా రాలేదు. వాళ్ళకి మా సంస్థ తరఫున కొంత రెమ్యూనరేషన్ తీసుకోవడానికి కూడా మేము వివరాలు కూడా అడిగాం. ఆ వివరాలు కూడా ఇవ్వలేదు. కాబట్టి మీరు కావాలంటే మా విజిటర్స్ బుక్ కూడా చూసుకోవచ్చు. ఎవరెవరు వస్తున్నారో ఏంటనేది మేము ఎప్పటికప్పుడు రికార్డ్ చేస్తాం. అది పరిశీలించవచ్చు. ఈ విద్యాసంస్థ కొత్త విద్యాసంస్థ ఎవరు మాకు మెడికల్ ఆఫీసర్ అనేది రాలేదు. ఆ విద్యాస్ బుక్లో మాకేంటంటే ఈ వాకులు ఈ లక్ష్మణరావు గారిని వాళ్ళు ఈ సచివాలయ సిబ్బంది, మెడికల్ సిబ్బంది తప్ప మరి ఎప్పుడు నేటికి మాత్రం డాక్టర్ అనేవారు ఎవరు రాలేదు. వాళ్ళు తరువాత ఈ మలేరియా ఆఫీసర్ ఆయన లోటు అనేది సాయంత్రం మేము ఖచ్చితంగా మా పాఠశాల మీరు పరిశీలించినట్టయితే నష్టం అనేది ఆ డ్యామేజ్ అనేది మాకు ఉంది. బాధ్యులు కాబట్టి మేము అత్యవసర పరిస్థితుల్లో ఇక్కడే మెడికల్ ఆఫీసర్ వచ్చి ట్రీట్మెంట్ చేస్తే మా పిల్లలకి ఎంతో బాగుండేది. ఎమర్జెన్సీ టైంలో ప్రతిరోజు ఒక పిల్లలకి ఏదైనా సీరియస్ ఉంటే
మేము పాతపట్నం సిహెచ్సికి తీసుకురావడం వాళ్ళకి తగినటువంటి ట్రీట్మెంట్ ఇప్పించుకోవడం జరుగుతుంది సార్.